ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతి సంవత్సరం కూడా తెలుగు వెలుగు సమాఖ్య ఈ ఉగాది పురస్కారాలను ఇవ్వటం అనేటువంటిది 23 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సమాఖ్య స్థాపించి 45 ఏళ్ల నుంచి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం మీరు చూస్తూనే ఉన్నారు. పోయినసారి కూడా మనం 27 మందికి ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మన జనవరి 26వ తారీఖు నాడు 33 మంది కళాకారులకు సన్మానం చేయడం జరిగింది. అంటే అన్ని రంగాల నుంచి తీసుకొని అందరికీ కూడా సముచితంగా సత్కారాలు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అంటే ఈ ఉగాది పురస్కారాన్ని ఈ సంవత్సరం మన పెద్దవారైనటువంటి, అలాగే అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి, అనేక కార్యక్రమాల్లో నాటకాలే కాకుండా బంగారు నంది పొందినటువంటి మన పెద్దలు పూజ్యులైనటువంటి శ్రీపాద కుమార్ శర్మ గారికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇది నా ఒక్కడి ఒపీనియన్ కాదు, అందరి యొక్క ఒపీనియన్ తీసుకొని దాదాపు 14 మందిని అడిగాను. 14 మంది కూడా కుమార్ శర్మ గారికి ఇవ్వటం అనేటువంటిది మీ సమాఖ్యగా గర్వకారణం అని చెప్పి పేర్కొన్నారు. అలాగే మిత్రులు కూడా చందన్ రావు గారు కూడా దీనికి ఆయన కూడా ఒప్పుకున్నారు అన్నమాట, ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి స్వగృహంలోనే ఏర్పాటు చేసి వారికి సత్కారం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి తక్కువ మందిని పిలిచాను, లిమిటెడ్గా ఇచ్చాను. ఎందుకంటే ఎక్కువ మందిని పిలిచి ఇబ్బంది పడుతుంది కంటే 10 మందిని పిలిచాను, అందరూ వచ్చారు. ఒక్క చిరంజీవాచార్యులు గారు తప్ప, ఆయన కూడా అందరూ వస్తున్నారు. ఆయన కూడా కాబట్టి అందరూ కూడా అన్ని రకాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి 1000 పురస్కారాలు అందజేసేటువంటి కార్యక్రమానికి మా మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలంగాణలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నారాయణ రెడ్డి గారికి ప్రథమ శిష్యుడు ఇద్దరున్నారు. చందన్ రావు గారు ఒకరు, కందాళి రాఘవాచారి గారు ఇద్దరు కూడా, వారిద్దరు జంట కవులుగా ఇందూరులో ప్రసిద్ధి పొందారు. వారిలో మానసపుత్రుడైనటువంటి మన అత్యంత ఆప్తుడు నాకు విపి చందన్ రావు గారిని ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత విరోగాన్ని విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారైనటువంటి శ్రీ విపి చందన్ రావు గారికి, కార్యక్రమానికి తెలుగు సమాఖ్య ప్రభాకర్ రావు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన చిరంజీవాచార్యులు గారికి, రామ సూర్య ప్రకాశ్రావు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడైనటువంటి గుండె సంతోష్ గారికి, సప్తగిరిలో వారపలాలు రాయటమే కాకుండా నమస్తే తెలంగాణ పత్రికలో విలేకరిగా పనిచేస్తూ పంచాంగ శ్రవణం ద్వారా, అలాగే ప్రతి శుక్రవారం కూడా సత్సంగాలు నిర్వహిస్తూ, గీతాభవన్లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మా మిత్రుడు జనగామ చంద్రశేఖరరావు గారికి, అలాగే నిజామాబాద్ జిల్లా చరిత్రను వంశపారంపర్యంగా వారి నాన్నగారితో పాటు ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన కందకుర్తి ఆనంద్ గారికి, అలాగే నిజామాబాద్ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి జిల్లాల్లో తెలుగు చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి డింగి మోహన్ గారికి, మరి ఈనాటి కార్యక్రమంలో సత్కారం పొందినటువంటి గురువర్యుడు శ్రీపాద కుమార్ శర్మ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ సహకారం ఎప్పటికీ ఉండాలని, అన్నింటి కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక సోపానంగా అవుతుందని అనుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తూ, మధ్యలో అంటే ఇంతకుముందు ప్రభాకర్ రావు గారు మాట్లాడారు, ఆయనకు రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శాలోని కప్పి మెమోంటో ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతాం. కాకపోతే ఏంటంటే చాలామంది అంటుంటారు, చంద్ర సార్ ఏం సార్ మీరు ఎక్కడెక్కడో పట్టుకొస్తారు, పోయి వాళ్ళు సన్మానం చేస్తారు. ప్రతిభను గుర్తించాలి, ప్రతిభను ప్రోత్సహించాలి. నేను కూడా ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళని చూసుకుంటాను నేను. ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ ఘన సన్మానం, పద్మశ్రీ, పద్మభూషణ్ దాకా ఎదిరించాల్సిన వ్యక్తి. బాగా ఆలోచించిన తర్వాత చందన్తో అన్న, కందాళి రాఘవాచారితో కూడా మాట్లాడిన. అంటే మిగతా వాళ్ళు కూడా ఏమన్నారంటే, అబ్బా ఈ చాయిస్ కరెక్ట్, దానికి టిక్కే కానీ ఇంటూ లేదు, చేయండి ఆయనకు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మీ నాన్నగారికి కూడా
అప్పుడు కూడా 16 మందిని కన్సల్ట్ చేస్తే 16 మంది కూడా టీకొట్టారు. సార్ మంచి పని చేస్తున్నారు, ఆయన సన్మానం చేసి యాదవరావు గారికి. కాబట్టి ఇదంటే ఏంటంటే ఈ కార్యక్రమానికి మన బింగి మోహన్ గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ అధ్యక్షులైనటువంటి గుండె సంతోష్ గారిని కానీ, సూర్యప్రకాష్ గారిని, వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నానంటే వీరి ద్వారా మరికొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. వీళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది. ముఖ్యంగా బింగి మోహన్ గారికి పెద్ద సర్కిల్ ఉంది. చిరంజీవి అంటే వెంటనే బింగి మోహన్ గారు చెప్తారు, చిరంజీవి గారు సార్ బింగి మోహన్ సార్ ఉన్నారని అడుగుతారు. అలాగే గుండె సంతోష్ ఈ మధ్య రైజింగ్. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయనకు నెక్స్ట్ ఆలోచన వస్తుంది, ఈ చంద్రసాని ఏమో చేస్తున్నాడు, అరే మనం కూడా చేస్తే ఎట్లా ఉంటుంది. కాబట్టి యూత్ వాళ్ళెవ్వడు ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా సాధించవచ్చు. మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఏంటి? మొదటిది వెంకటేశ్వర విద్యాలయం, రెండోది తెలుగు సమాఖ్య, ముఖ్యంగా మూడోది చిరంజీవి యువత. ఎక్కడెక్కడో నేను ఎందుకు వెళ్ళి అక్కడ కూడా నా పేరు చెప్పారు, సార్ మీరు నిజామాబాద్ కదా. కాబట్టి అన్ని కార్యక్రమాలు పిలిచేవాళ్ళు, ప్రతి దాన్ని నేను వదులుకోలేదు. వాళ్ళు ఎక్కడ కార్యక్రమం ఉంచినా బ్లడ్ బ్యాంక్ కూడా వెళ్ళాను, కానీ బ్లడ్ ఇవ్వలేదు. కాబట్టి అక్కడ కూడా వెళ్ళాను నేను. అక్కడ కూడా గౌరవిస్తారు, వాళ్ళు గౌరవిస్తారు మనల్ని ఏ స్థానంలో చూడాలో. కాబట్టి మనం కూడా వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళ కార్యక్రమాలు విజయవంతం చేయాల్సినటువంటి అవసరం మనకి తప్పకుండా ఉంది. వాళ్ళు ఎప్పుడు పిలిచినా అక్కడ ఉంటాను నేను. ఎవరైనా కానీ, రామ్ చరణ్ కానీ ఎవరైనా కానీ, ఎవరు పిలిచినా రెడీ. ఏమవుతుందంటే వయసు మర్చిపోయి వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా. సార్ నేను ఒక మంచి మాట చెప్తాను సార్. మీ జనసేన కార్యక్రమం మీరు ఒక చిన్న నజర్ తయారు చేసుకొని మీ పార్టీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఒక రిఫార్స్ చేసినట్లయితే మా జిల్లాలో 50 ఏళ్ళ నుంచి నాటకరంగానికి సేవ చేసిన మహానుభావులు ఉన్నారు, ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని. సార్ ఇది ఎవరెవరు అంటే బీజేపీ వాళ్ళు అనుకోండి, ఎవరైనా అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మంచి గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళకి సహాయం చేస్తుంది. మీరు ఇప్పుడు నేను ఇది ఎన్నో రోజులు అనుకుంటున్నా కానీ నా మాట ఎవరుంటారు, ఇంతకుముందు చెప్పేవారు మా మాటలు ఎవరుంటారు. మీరు జాగ్రత్తగా ఒక తీర్మానం తయారు చేసి జనసేన తరఫు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇది చేసినట్లయితే వాళ్ళు పరిశీలిస్తారు. అప్పుడు మనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. నాకు తెలిసి జిల్లా అంటే ఇంత పెద్ద వర్క్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు, కాబట్టి వారికి అర్హత ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ ఆలోచన మీరు చేయండి సార్. తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా పెద్దలు, కవులు, రచయితలు శ్రీపాదం కుమారస్వామి గారి ఆధ్వర్యంలో మేము ఇలా పాల్పంచుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీ ముందు మేము మాట్లాడేంత స్థాయి కూడా కాదు, మేము మాట్లాడే పరిస్థితిలో ఉంటాము. ముందు మీ అడుగుజాడలు నడుస్తూ మీలాగే మేము కూడా ముందు వెళ్ళి మా యొక్క అభిమానులను కూడా మీ అటువంటి తెలుగు కవులు, కళాకారులు తయారు చేస్తామని చెప్పేసి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే నిన్న ఉగాది పురస్కారాలు ఆంధ్రాలో 216 మందికి ఇచ్చారో, అలాగే మా నిజామాబాద్ జిల్లా జనసేన పార్టీ నుంచి కూడా మేము గవర్నమెంట్కు ఒక రిఫరెండం ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షాన కూడా మా యొక్క జనసేన పార్టీ నుంచి ఆ యొక్క కళాకారులని ఈ యొక్క పెద్దల సమక్షంలో గుర్తించే వారికి ఎంతమంది ఉన్నా కూడా 200 మంది 300 మంది ఎంతమంది కవులు, రచయితలు ఎంతమంది ఉన్నా కూడా వారికి మా యొక్క నిజామాబాద్ జిల్లా జనసేన పార్టీ నుంచి అవార్డులు అందజేస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం. ఈనాటి పురస్కార గ్రహీత నిజానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆయన పిలిచి పేరు ఉంటారు. వారికి సన్మానించుకునే సభలో మనం అందరం పాల్గొనడం మనందరి సౌభాగ్యంగా భావిస్తూ దీనికి ప్రారంభ వాక్యాలుగా అధ్యక్షోపన్యాసం ఉంది. జనగామ చంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తూ వారిని మాట్లాడవలసిందిగా. ఏలేము వేయలేము. ఈ మధ్య కొన్ని సభలు జరుగుతూ ఉంటే హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపిస్తున్నారు. ఆ హెలికాప్టర్ ఎవరు అంటే మనమే. కాబట్టి పెద్దలు శ్రీపాడు కుమార్ శర్మ గారికి వారి ఇంటి పేరు నాకు చాలా ఇష్టమైనటువంటి పేరు. వట్టిపాదం కాదండి, శ్రీపాదం. ఇక్కడికి వారి తమ పాదాన్ని ఏ ముహూర్తంలో నిజామాబాద్లో అడుగుపెట్టారో కానీ బ్రహ్మాండమైనటువంటి ముహూర్తంగానే కలుస్తున్నాను. వచ్చిన నుంచి ఇప్పటికీ బాల్ భవన్, పోలీస్
పరేడ్ గ్రౌండ్లో ఉన్న వేదిక, తర్వాత మాణిక్ భవన్, తర్వాత గీతా భవన్, ఇన్ని కళా వేదికల మీద వారు చెయ్యని ఇన్ని కార్యక్రమాలు, అంబేద్కర్ భవన్ దాని పక్కనే 2 కవల పిల్లలు, ఇన్ని వేదికలను కూడా సద్వినియోగం చేసినటువంటి వ్యక్తి. వారికి ఇప్పుడు తెలుగు వెలుగు సమాఖ్య పక్షాన చంద్రశేఖర్ గారి సారథ్యంలో పురస్కారాన్ని కలుసుకోవడం తర్వాత సంగతి. ఆయనను కలుసుకోవడం గొప్ప విషయం. అంటే కారణం ఉన్నది. ముందరి తలుచుకుంటే కరెంటు పొయ్యి నుంచి ఎవరిని తలుచుకుంటాము? పౌరవుని తలుచుకుంటాము. అతను ఒక పౌరవు లాంటిది. ఎక్కడ ఒక కార్యక్రమం ఉన్నా, నేను నూనూగు వీసాల వయసులో ఉన్నప్పుడు, వారు వీసాలు తిప్పుతున్న వయసులో ఉన్నప్పుడు, అప్పటికి ఇప్పటికీ నేను వారి పక్కన కూర్చుండే ఒక స్థాయి వచ్చింది అంటే అది వారి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. నాలాంటి వాళ్ళని చాలామందిని చెక్కి తయారు చేసినటువంటి విద్యుత్ శక్తి వారిని, వారి ప్రతిభను మనం గుర్తించడం, మన ప్రతిభను ఆయన గుర్తించి మనకు సన్మానం చేయాలి. కాకపోతే ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి కూడా మనం నెత్తిమీ కిరీటం పెడతాం. అంత మాత్రాన మనం భగవంతుడి కంటే ఎక్కువ వాళ్ళం కావు మనం. కాబట్టి వాళ్ళ కుమార్ శర్మ గారిని మనం అందరం కూడా స్నేహభావంతో కాదు, భక్తితో, ఆసక్తితో, ఉన్నంతలో శక్తితో వారిని సన్మానించుకుంటున్నాం మేమందరం. దీనికి ప్రేరకము, కారకమైనటువంటి వ్యక్తి తారకం లాంటి శ్రీ చంద్ర సార్ వారు. ఆయన ఎప్పుడు ఏం ఫోన్ చేస్తాడో తెలియదు. అంటే ప్రారంభ వాక్యాలు కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ క్షణంలో ఫోన్ చేస్తాడో తెలియదు. ఆయన మైండ్లో, ఆయన బుర్రలో ఎప్పుడు ఏ ఆలోచన తడుక్కుమంటుందో తెలియదు. ఒక ఆలోచన వచ్చింది అంటే దానికి కార్యరూపం ఇచ్చే వరకు వదిలిపెట్టనటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ సినిమా గుర్తుకొస్తే కదలడు వదలడు అని చెప్పి. కాబట్టి ఎవరినైనా సరే తన సభకి నేను ప్రారంభంలో నాకు చెప్పినప్పుడు నేను రాలేను, బాగా మోకాలి బాగా. ఈ కార్యక్రమంలో ఈ గురువు గారి సన్మాన కార్యక్రమంలో చిరంజీవి అర్పణ సంఘం ద్వారా పాల్గొనడం ఎంతో సంతోషకర విషయం. భవిష్యత్తులో మా చిరంజీవి అభిమాన సంఘం ద్వారా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఒక మాకు ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇచ్చినందుకు తెలుగు సమైక్య చంద్రశేఖర్ సార్ గారికి, ఇక్కడ ఉన్న కవులు అందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఎంత అద్భుతమైన సభ అంటే ఇది తెలుగు వెలిగించి ఆ యొక్క వాస్తవం మీకు ఉన్నది ఇక్కడ. ఆ 1960లో ఏర్పడే సంస్థ మరెందరినో హిందూరు వాసులందరికీ సన్మానం చేస్తూ అందరినీ ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న గొప్ప సంస్థ తెలుగు సంస్థ. మరి ఈరోజు నేను ఉగాదిని జరుపుకున్నాం. విశ్వాసనామ సంస్థ ఏం చెప్తుందా అంటే విశ్వాసం ఆత్మశుద్ధి పెంపుతుంది అనుకున్నాం. మీరు ఫోన్ చేసి అనుకున్నాయి ఏదో మళ్ళీ ఏదో సన్మానం ఉన్నట్టు తెలియని చెప్పి వెంటనే ఇంత ఎక్కువ వాళ్ళు చదివి ఇంకా అదే అవతల లేదు, ఇంకా ఇల్లు దొరికింది అయినా సరే వెతుకొని వస్తామని చెప్పి మరి వెతుకొని వచ్చాను. ఇక్కడ వచ్చిన తృప్తిగా 10 మంది ఉన్నా ఎంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తులతో ఉన్నారు కనుక అందరి సమక్షంలో కుమారశర్మ సార్ నల్లటపగారు సార్ చాలా అన్ని ప్రయత్నాలు, ఇన్ని నాటకంలో ఎంత సీనియర్ ప్రభావాలు నమ్మకం. వారి కుటుంబం అంతా కూడా సీనియర్ నేపథ్యమే, కారణం తెలియదు ఆ విషయం. సార్ నాటకం అనుకుంటాం, సార్ ఒక డైలాగ్ కొట్టిందంటే ఎంత అద్భుతంగా ఉంటాయో. వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ సీనియర్ నేపథ్యం చాలామంది ఉన్నారు. దాన్ని గొప్ప గుర్తించడం, అందున ఇవాళ మహా గొప్ప పండుగ. నిన్నేమో అది ఇవాళ రంజాన్ పండుగ, అదే కాకుండా ఇవాళ సోమవారం ఇంకా మంచిది. ఆ నటరాజస్వామికి సారు సహాయ చిన్న సన్మానం చేస్తారంటే చాలా గొప్ప విషయం. అధికంగా ఈ కుమారస్వామి అందరికీ నమస్కారం సార్, మీకు అభినందనలు సార్, అభినందనలు. అలాగే సార్ గారికి చాలా మాకు పరిచయమైనప్పటి నుంచి కళారంగంలో చాలా కృషి చేశారు. ఈ కృషికి మనం ఎంత చేసినా తక్కువే. ఒకళ్ళు చరిత్ర రాయమన్నారు. నేను ఇప్పుడే సార్ గారిని అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్, మీరు ఎక్కడ పుట్టారు, మీ అమ్మా నాన్న ఎవరు, నాకు చాలా ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని ఉంది అన్నాను కదండి. ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes బ్యాక్ అదే మీరు చెప్పారు. అలాగే
ఇప్పుడు అందరం మనం ఎండలో వచ్చాం, కానీ సార్ పేరు చిరంజీవి వచ్చారు. ఎంత బాగా చెప్తే నాకు ఇప్పుడు వర్షం కురిసినట్లు అనిపించిందండి. ఇంత చల్లగా అయిపోయామండి మీ స్పీచ్తో, మీ మాటలతోటి హాయిగా అనిపించింది. అబ్బా ఇంత బాగా మధుర స్వరం, ఇంత బాగా చెప్పారు. అలాగే కవులని వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. తెలుగు సమాఖ్య తరఫున మేము కాదు, మనం అందరం ఒక కాంపిటీషన్ పెడితే పిల్లలందరూ దానిలో పాల్గొంటారు. అప్పుడు మనం ఒక్కొక్కరిని డెవలప్ చేసుకుంటూ రావచ్చు. బేసిక్ అక్కడి నుంచి రావాలి. ఏదైనా ఒకటి చేయాలి కార్యక్రమం అంటే మనం పెద్దవాళ్ళం కాదు, అన్ని హై స్కూల్స్ తిరిగి అందులో పిల్లలు ఎవరెవరు కవిత్వాల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ పట్టుకుని వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదో మనకు తోచింది బహుమతులు అందరికీ ఇస్తాం. 100 మంది రాని 216 మంది ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది అంటే మనం ఒక 20-30 రూపాయలు ఒక్కొక్క బహుమతి ఇచ్చిన 1000 రూపాయలు కూడా కావు. కాబట్టి మనం సేవ చేయాలి ఈ రంగానికి అనుకుంటే ఖచ్చితంగా ఆ రంగాన్ని డెవలప్ చేయొచ్చు. మనం ఏదైనా సేవ, ఇప్పుడు చందన్రావు గారు చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా, ఆయన ముత్యాల లాంటి రైటింగ్, సారంత కవిత్వం మాకు కాదు. చాలా నన్నైతే మెచ్చుకుంటారు, ఎందుకో మరి తెలియదు. ప్రభు అని ఆప్యాయంగా పిలుస్తారు, నీ గొంతు బాగుంటుంది, పాట పాడంటారు, లేకపోతే ఇది చేయమంటారు. ఏ రంగంలో అయినా అలాగే చంద్రస్వామి కానీ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడం మా పెద్దన్న చందన్రావు గారి నేను ఖచ్చితంగా చెప్తున్నా, అంత సోదర భావంతో. అలాగే మీరు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో కృషి చేయమని మీరు చెప్తున్నారు. చందన్ గారు నేను ఒక మాట చెప్పొచ్చాను. నా రంగం సెటిల్ అండి, సెటిల్ బ్యాడ్మింటన్ అనేది నా రంగం. స్టిల్ నేను మొన్న అది తీసుకొద్దాం అనుకున్నా ఇక్కడికి అవార్డు, మర్చిపోయి నన్ను బండిలో పెట్టలేదు. అదే తెస్తాను, 5 నిమిషాలే మా ఇల్లు. మీరందరూ ఓకే అంటే 70-75 ఏళ్ళ మధ్య సెటిల్ ఆడడానికి నన్ను ఈ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ పంపించారు. ఇప్పుడు నేను ఆడుతున్నాను స్టిల్. నెక్స్ట్ కరీంనగర్లో టోర్నమెంట్స్ ఉన్నాయి. ఏ టోర్నమెంట్స్కి వెళ్ళినా మీరు అంటే మీ రంగాలలో మీరెట్లనో, అబ్బా ప్రభాకర్ సార్ వస్తున్నాడా సెటిల్ ఆడడానికి, కామారెడ్డికి ఫోన్ చేసినా చెప్తారు, కరీంనగర్కి ఫోన్ చేసినా చెప్తారు, హైదరాబాద్లో ఫోన్ చేసినా చెప్తారు. ఒక్కసారి నేను ఆడాను అంటే మళ్ళీ పిలవని వాళ్ళు లేనే లేదు ఇప్పటి వరకు. కాబట్టి కలెక్టర్ దగ్గర 5 సార్లు తీసుకున్నారు డిస్ట్రిక్ట్లో. ఇప్పుడు స్టేట్ లెవెల్లో నిన్ననే అయితే వెంకటస్వామి ఉత్సవాలు జరిగాయి ఇక్కడ మన ఆర్యానగర్. ఈరోజు మన గౌరవ శ్రీపాద శర్మ గారికి సన్మానం చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల దశాబ్దాల నుంచి వాళ్ళు నాటక రంగంలో ఈరోజు పేరు ప్రఖ్యాతలు గాంచి ఈరోజు మనం సన్మానం చేసుకుంటామంటే ప్రభుత్వం పిలిచి సన్మానం చేయాలి. ఎన్హెచ్ఆర్సీ ఈ విషయాన్ని గమనించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఒకటే కోరుతుంది, నాటకాలు కనుమరుగు అవుతున్న తరుణంలో ఇలాంటి కనుమరుగు కాకుండా దాన్ని పునర్జీవించే విధంగా స్టెప్ తీసుకోవాలి. మరియు ఇలాంటి కళాకారులు నిజామాబాద్లో ఇప్పుడు నిన్న ఆంధ్రాలో 240 మందిని సన్మానించిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్న కళాకారులను పిలిచి సన్మానం చేయాలని ప్రత్యేకంగా నిజామాబాద్ ఎన్హెచ్ఆర్సీ తరఫున నేను కోరుతున్నాను. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు వెలుగు నాటక సాంస్కృతిక సమక్ష కార్యదర్శి చేసినటువంటి శ్రీమాన్ చంద్రశేఖర్ గారు నిన్న ఫోన్ చేసి, ఉగాది నాడు ఫోన్ చేసి, ఈసారి మా సంస్థ పక్షాన మా సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఉగాది పురస్కారాన్ని మీకు ఇవ్వడానికి మేము నిర్ణయం చేశాం. అంచేత రేపు సెలవు దినం కాబట్టి రంజాన్ పండుగ సందర్భంగా అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి మరి చాలామందిని పిలిపించి మీ ఇంట్లోనే సన్మానం చేద్దామని మరి నిర్ణయించారు అని చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఈరోజు ఆయన చెప్పినట్టుగానే తూచా తప్పకుండా మరి ఆయన అభిమానులందరినీ పెద్ద సంఖ్యలో మా ఇంటికి రప్పించడం, నాకు ఉగాది పురస్కారం ఇస్తూ నాకు ఘన సన్మానం చేసినటువంటి ఘనత మరి తెలుగు వెలుగు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖరరావు గారికి
దక్కుతుంది. ఆయన నేను మనసారా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే నిజామాబాద్ కళలకు కాణాచిగా నిలబెట్టడానికి చంద్రుడికో నూలిపోగు సంధానం మేము చేసినటువంటి కృషి మరి కొంత ఫలించిందని నేను ఘంటాపదంగా నేను చెప్పగలను. ఎందుకోసం అంటే అటు నాటకరంగా తీసుకోండి, గంట కొడుతుంది, ఇటు సంగీతం తీసుకోండి, నాట్యం తీసుకోండి, అన్ని రంగాల్లోనూ నిజామాబాద్ జెండా రెపరెపలాడుతోంది. అంటే నేను 3 సినిమాల్లో యాక్ట్ చేశాను. తర్వాత టీవీ సీరియల్స్లో ఒక 9-10 టీవీ సీరియల్స్లో యాక్ట్ చేయడం జరిగింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నిర్దేశకత్వంలో ఒక దాంట్లో చేయడానికే వెనక ముందు ఆయన ధర్మవరపు సుబ్రహ్మణ్యం శర్మ గారి మీద అలా అనుకోవద్దు, ఈ మధ్యలో మీరు నాటకాలు వేస్తున్నారా అని అడిగారు. నేను దగ్గర వేషం కోసం రాలేదయ్యా, నేను కలవడానికి వచ్చినట్టు. లేదు సార్ మీరు వేసుకోవాల్సింది అని చెప్పి ఫస్ట్ ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడ అది పట్టిసం అని గోదావరి మధ్యలో ఉంటుంది. పట్టిసం అని అక్కడ